ఆర్టిస్ట్‌గా చేయటం వేరు. హ్మ్. హీరోగా ఆ సినిమా మొత్తం బాధ్యతను భుజాల మీద మోయటం హ్మ్. వేరు. హ్మ్. 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 సో, నీకది బబుల్ గమ్‌తోనే హ్మ్. అర్థమై ఉంటుంది. అవును సార్. సో, వేరాజ్ అదే ఒక 4, 5 సినిమాలు ఒక ఎక్స్‌పీరియన్స్ సంపాదించుకొని, ఓహ్! 'రోషన్ బాగా చేస్తాడని' పేరొచ్చిన తర్వాత హీరోగా అవ్వటం వేరు. హ్మ్. బట్ స్ట్రెయిట్ అవే హీరోగా అయిన తర్వాత అరేయ్! ఏందిరా స్ట్రెయిట్ అవే హీరో అయిపోయాడు. ఏంటి ఇక వారసత్వమేనా ఇదే అనే కామెంట్స్ అయితే వస్తాయి. నీకు బబుల్ గమ్ కూడా ఆల్రెడీ ఆ ట్రోలింగ్ అయన్నీ వచ్చుంటాయి. హ్మ్. సో, హ్మ్. హ్మ్. దాన్ని ఎలా తీసుకున్నావు? దాని నుంచి నేర్చుకున్న పాఠం ఏంటి అసలు? నంబర్ 1 అండి సార్. నేను జస్ట్ యాక్టింగ్ చేయడానికైతే రాలేదు సార్. నేను కథలు గూడా చెప్పడానికొచ్చాను నా త్రూ. అండ్ ఆ ఆపర్చునిటీ మనకెక్కడొస్తది అంటే, బీయింగ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద ప్రొటాగనిస్ట్. ప్రొటాగనిస్ట్ ప్లేస్‌లో ఉన్నప్పుడు టు బీ ఏబుల్ టు టెల్ స్టోరీస్ గదా! మనకింకో ఆపర్చునిటీ ఉంటది. సో, ఆహ్, ఈ ప్రొటాగనిస్ట్ అనే స్పేస్‌లోనే ఉందామని ఫిక్స్ అయ్యాను. ఒక కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత. మీరన్నట్టు డెఫినిట్‌గా సార్. చాలా చుట్టూ మనకి చాలా మాటలొస్తాయి. చాలా ఇవన్నీ వస్తాయి. కానీ అదే చెప్తున్నా కదా సార్. ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ద జర్నీ. నా కర్మని నేను చేసుకోవడానికి అదే నా మెయిన్ ఫోకస్ అయిపోయింది. సో, నా పని నేను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. నా జర్నీలో నేను ఏమైతే నేర్చుకుంటున్నానో అవి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. నేను జనాల్ని ఇంటరాక్ట్ అవ్వడం ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. సో, మిగతా పక్కనంతా జరిగే నాయిస్ అంతా కూడా నాకు వినిపియట్లేదు. హ్మ్. సో, నా జర్నీ నేను ఆఫ్‌కోర్స్ ఎంజాయ్ చేస్తున్నాను. వినిపిచ్చదు గానీ, ఆ ఆ! నాయిస్ అనేది మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఏమో సార్ నాకు అదే అంటారు కదా! ఫోకస్ రూత్‌లెస్. గుర్రానికి ఏం చేస్తారంటే, దానికి కళ్ళకి కళ్ళకి గంతలు కట్టేస్తారు. కడతారు. ఎందుకంటే దాని ఫోకస్ ముందరే ఉండాలి. సో, నా ఫోకస్ అక్కడే ఉంది సార్.